అందరికీ జై హింద్ జై భారత్. రాడ్ రిప్లై అంటే ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. యాక్చువల్గా ఇది ఒక హిందీలో ఉన్న వీడియో. నేను దాన్ని మీకు యాజ్ రీజ్గా తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ కొంతమంది దొంగ హిందువులు ఉన్నారు కదా, శాంసన్ను, క్యాథరిన్ను, ఇంకెవడో గడ్డాలు వేసుకొని మీసాలు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటుగా విపక్ష నేతలు, ఈ రాజకీయ నాయకులు మోదీ ఏంటి అంటే నియంత 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 అంటారు కదా, వాళ్ళకి సూటిగా స్పష్టంగా అడుగుతున్న ప్రశ్నలు అండ్ మోదీ ఎంత గొప్ప నియంతో చెప్పేటటువంటి ఓ చిన్నపాటి వీడియో. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నియంత మోదీ అని అంటున్నాడు కదా స్పష్టంగా. మరి ఆ నియంతృత్వంలో ఈ వ్యక్తి అతన్ని నియంత అని పిలవగలిగితే, ఆ తరువాత మీడియాతో కూడా అవే మాటలు మాట్లాడగలిగితే, నా దృష్టిలో మోదీ ఒక పనికిమాలిన నియంత. అలాగే మోదీ ఒక నియంత కదా, ఆ నియంత తన ఇంటికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో తనపైనే జరుగుతున్న నిరసనను గత నెల రోజులుగా కొనసాగనిస్తే, ఆ నిరసనల్లో ఆ నియంత తనపై వస్తున్న బూతులను కూడా వింటూ ఉంటే, తన తల్లిపై కూడా బూతులను వింటూ ఉంటే, ఢిల్లీ వీధుల్లో ఆ నియంత సొంత సిబ్బందే దెబ్బలు తింటూ ఉంటే, అంటే ఆర్ఏఎఫ్ సిబ్బంది, పోలీసులు, అసలు అతడు ఎలాంటి నియంత? హిందుత్వవాదిగా ఉన్నటువంటి మోదీ ఒక నియంత అయితే, తన సొంత దేశంలోని శ్రీరాముడి పైన ఇన్ని రకాల దూషణలు వింటూ మౌనంగా ఉండిపోతే, రామ మందిరాన్ని నిర్మించడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంటే అసలు ఆ నియంత ఎందుకు పనికొస్తాడు? ఒక నియంత ఇంటి ముందుకొచ్చి ఒక చిన్న నాయకుడు గంటల తరబడి ధర్నా చేయగలిగితే ఇక అలాంటి నియంత ఎందుకు పనికొస్తాడు? కానీ ఒక నియంత పాలనలో భారతదేశపు ప్రైవేట్ రాకెట్ అంతరిక్షంలోకి వెళుతుంటే, మహిళలకు మరుగుదొడ్ల సదుపాయం లభిస్తుంటే, లక్షలాది మంది పేదల ఇళ్లల్లో పొయ్యి వెలుగుతూ ఉంటే, నిజంగా మాకు అలాంటి నియంతే కావాలి. ఒక నియంత తన దేశంలో హైడ్రోజన్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు, వందే భారత్, షిప్ యార్డులు, జాతీయ రహదారులను శరవేగంగా నిర్మించటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మాకు అలాంటి నియంత ఆమోదయోగ్యమే. అలాగే అమెరికా నుంచి వచ్చినటువంటి కొందరు ఎవరైతే ఆతతాయులు ఉన్నారో, ఆ నియంత యొక్క మొత్తం ప్రభుత్వాన్ని సవాలు చేయగలుగుతున్నారంటే అలాంటి నియంత మనకి ఇంకెక్కడ దొరకడు అని అర్థం చేసుకోవాలి. అవునా కాదా? ఇక్కడున్న పిపీలక బ్యాచ్, తుంబ్రి బ్యాచ్, ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ని పెట్టుకుని, ఒక 50,000 మంది ఫాలోవర్స్ని పెట్టుకుని అరే మోదీ, ఒరే మోదీ, మోదీ తల్లిని అనేయటం, హిందుత్వాన్ని హేళన చేయడం, ఇన్ని రకాల పిచ్చుకోతలు కోస్తూ ఉన్నా హాయిగా కాలం గడిచిపోతూ ఉందే. వాళ్ళకి వస్తున్న డబ్బులు వస్తూనే ఉన్నాయి, ప్యాకేజీలు తగ్గట్టుకు వాగుతూనే ఉన్నారు, ద్వేషాన్ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఇక మోదీ నియంత ఎట్లయితాడబ్బా? కనుక ఒకవేళ వీళ్ళు అనుకునే స్థాయిలో మోదీ కనుక నియంతగా మారితే అది కూడా మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు జిన్పింగ్ నియంత కాదా? తియనన్మెన్ స్క్వేర్లో చేసింది ఏంటి? చైనా. వీళ్ళందరికీ కూడా నిజాలు అనేవి ఎప్పుడూ వంటబట్టవు. ఒక అబద్ధాన్ని తరచుగా ప్రచారం చేస్తూ 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 గోబల్స్ ప్రచారం ఎప్పటికైనా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని కలలు కంటూ ఉంటారు. కనుక తస్మాత్ జాగ్రత్త. జై హింద్ జై భారత్.